నిన్న టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి చాలామంది ఆస్పిరెంట్స్కి ఒక డౌట్, మేము పాస్ అవుతామా, మాకు 60 వస్తున్నాయి, 65 వస్తున్నాయి. నాకైతే కొన్ని వందల ఫోన్ కాల్స్, ఇలా మార్కులకి మేము పాస్ అవుతామా అని. మీరు పాస్ అయ్యేది లేనిది మీ జోన్ని బట్టి, మల్టీ జోన్ నెంబర్ని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీ అప్లై చేసిన పోస్ట్ని బట్టి ఉంటుంది. కాకపోతే కట్ ఆఫ్లు మాత్రం చాలా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎవరైతే 55-60 మార్క్స్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవడం మంచిది. ఇన్ కేస్ మీ జోన్లో మీరు అప్లై చేసిన పోస్టులు తక్కువ ఉండి మీరు ఒకవేళ ఈసారికి సెలెక్ట్ కాకపోయినా 1 or 2 yearsలో మళ్ళా గ్రూప్ 1 పడే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ అనేది వృధా పోదు. ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి 10, 20, 30 వస్తే కష్టం, కానీ 55-50 దాటిన తర్వాత ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయటమే మంచిది. మహిళలు అయితే 50-55 వచ్చినా ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. అబ్బాయిలు కూడా స్టార్ట్ చేస్తే మంచిదే. ఇన్ కేస్ మీ మల్టీ జోన్, మీ జనరల్ కేటగిరీలో, మీ మల్టీ జోన్ దానిలో మీరు అప్లై చేసిన పోస్టులు తక్కువ ఉంటే, ఒకవేళ ఇమీడియట్గా ఎలిజిబిలిటీ సాధించకపోయినా మీ రైటింగ్ ప్రాక్టీస్ అనేది నెక్స్ట్ టర్మ్కైనా ఉపయోగపడుతుంది. కాబట్టి కట్ ఆఫ్లు మాత్రం 80, 90 అట్లా అయితే ఉండవు, బాగా తగ్గుతాయి. అది 55 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, పోస్ట్ని బట్టి 62-63 ఉండొచ్చు. మీ పోస్ట్ని, మీ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి పక్కాగా మీరు ఇమీడియట్గా ఒక 55-60 మార్క్స్ దాటుతుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. ఈవెన్ మహిళలు, ఎస్టీలు అయితే 50-55 వచ్చినా కానీ స్టార్ట్ చేసేయచ్చు.